దాసశ్రవణ్ గారు మీ మీద ఇద్దరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు నేతలు కూడా దాడి 10 ఏళ్ళు మీరు ఏం చేశారు ఆ రోడ్లు గుంతలు పడడానికి కారకులు మీరే కదా మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అనేది మీ మీద వస్తున్న అలిగేషన్ ఏం చెప్తారు శ్రవణ్ గారు మీట్లో ఉంది మీది మా సోదరులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మాట్లాడుతుంటే మీకేమనిపించింది? రోడ్లు 24 నెలల ప్రభుత్వాన్ని రోడ్లు సరిచేయమని అడగడానికి కూడా మా రగన్నకి ఎందుకో ఇష్టం కలుగుతలేదు. కానీ 24 నెలల కింద సపోర్ట్ చేస్తున్నాడు బీజేపీ ఎంపీ కాదు కాంగ్రెస్ శ్రవణ్ చెప్పరాదే తమాషాలు చేస్తారు మీడియాకి వచ్చి ఏం తమాషాలు చేస్తా ఉన్నారు మీడియాలకు వచ్చి మేము వేసినాం నేషనల్ హైవేలు 20 ఏళ్ళ నుంచి ఎందుకో ఖరాబ్ అవుతలేవు వేసిరు కదా మీరు రోడ్లు చెప్పాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు బట్ట కలిసి మీద వారేసుకుంటే పోతుంటే పడతాను సిద్ధంగా లేడు శ్రవణ్ ఈ శ్రవణ్ మాట్లాడతాడు రఘునందన్ రావు మాట్లాడుతున్నట మాగంటి గోపీనాథ్ అనటనే మనస్తాపానికి ఎందుకు గుండె నొప్పి వచ్చి చచ్చిపోయిందని మాట్లాడతాడు శ్రవణ్ శ్రవణ్ మేము ఇవ్వాల్సినటువంటి మర్యాద ఏ తమాషాలు వద్దు శ్రవణ్ మైనార్టీ లీడర్ గురించి మాట్లాడితే దానికి ఎమ్మెల్యే గారికి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయిందంట ఇది మాట్లాడే మాట శ్రవణ్ గారు అంటే రఘునందన్ గారు అంటుంది మీరు ఎమ్మెల్యే మరణానికి రఘునందన్ రావు గారిని ఎట్లా మాట్లాడతావు నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గుండెపోటు వచ్చిందా పెద్ద సత్య లెక్క మాట్లాడుతున్నా